నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ప్రపంచవ్యాప్తంగా చమురు జ్వాలలు చల్లారటం లేదు. అమెరికా, ఇరాన్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం అస్సలు వర్కౌట్ కావట్లేదు. సందట్లో సడేమియాగా టైం చూసి ప్రపంచాన్ని మరో సంక్షోభం వైపు నెట్టేస్తోంది నార్త్ కొరియా. మిసైళ్ల పవర్ను ప్రదర్శించి దేఖో మేరా మేనరిజం అంటున్నారు కిమ్. ఒక్కసారి డిసైడ్ అయితే తన మాట తానే వినని టైప్ ఆయన. ఎవడైనా సరే తేల్చుకుందాం, చూసుకుందాం అన్నట్టే ఉంటుంది కిమ్ దూకుడు. అగ్రరాజ్యాధినేత ట్రంప్ టెంపర్కు సరైనోడు. ఆయన్ను టచ్ చేస్తే స్మాష్ అవ్వాల్సిందే. దీంతో నార్త్ కొరియాతో పెట్టుకుంటే కొరివితో తలగోక్కున్నట్టే అంటున్నారు అమెరికా అధికారులు. అందుకే డ్రాగన్ను రంగంలోకి దించుతున్నారు. డిక్టేటర్ కిమ్తో మాట్లాడండి అంటూ జిన్పింగ్కు టాస్క్ అప్పగించారట. సౌత్ కొరియా మీడియా కథనాలు దుమారం రేపుతున్నాయి. అమెరికా, చైనా దోస్తీతో మోదీ ప్రభుత్వం అలర్ట్ అవుతోంది. అమెరికా, ఉత్తర కొరియా మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. అగ్రరాజ్యంపై దాడికి వీలుగా కిమ్ ప్రభుత్వం క్షిపణి ఇంజన్లు, అణు ఆయుధాలను పరీక్షించడంతో భయాందోళన నెలకొంది. నియంత పాలనతో అక్కడి ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. చిన్న చిన్న తప్పులకు కూడా పెద్ద శిక్షలు విధించడం, ప్రపంచంలో ఎక్కడా లేని నిబంధనలు పెట్టడంతో ఉత్తర కొరియా ప్రజల హక్కులు ప్రశ్నార్థకంగా మారాయి. అయితే అక్కడ ఏం జరిగినా ప్రపంచ దేశాలకు పొక్కకుండా నార్త్ కొరియా జాగ్రత్త పడుతుంది. అలాగే అగ్రరాజ్యానికి కొరకరాని కొయ్యలా మారుతోంది. దీంతో కిమ్తో మాట్లాడేందుకు చైనా ప్రెసిడెంట్ సిద్ధమవుతున్నారు. వచ్చే వారంలో జిన్పింగ్ ఉత్తర కొరియా పర్యటనకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చైనా సెక్యూరిటీ ప్రోటోకాల్ బృందాలు అక్కడ అడుగుపెట్టాయి. అమెరికా, నార్త్ కొరియా మధ్య చైనా మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఉందన్న దక్షిణ కొరియా మీడియా కథనాలు ఆసక్తి రేపుతున్నాయి. మళ్లీ ఒకే వేదికపై ట్రంప్, కిమ్ రాబోతున్నారన్న వార్తలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. 2019లో వియత్నాం వేదికగా ట్రంప్, కిమ్ జాంగ్ ఉన్ భేటీ అయ్యారు. అణ్వాయుధాలు వదిలేసే విషయంలో ఉత్తర కొరియా వెనక్కి తగ్గకపోవడంతో ఆ చర్చలు విఫలమయ్యాయి. ఆ తర్వాత ఎడమొహం పెడమొహంలా ఉన్నారు. ఉత్తర కొరియా అణు నిరాయుధీకరణ చర్చలకు ఆసక్తి చూపడలేదు. పైగా దేనికైనా సిద్ధమైనట్టున్నారు కిమ్. అమెరికా, ఇజ్రాయెల్ తొలి రోజు జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం అయతుల్లా అలీ ఖమేనీ సహా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఒకవేళ ఏదైనా దాడుల్లో కిమ్ మరణిస్తే తక్షణమే అణుదాడులు చేసేలా ఉత్తర కొరియా ప్లాన్ చేసిందట. ఆ దేశపు కొత్త విధానాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కొద్ది రోజులుగా ఆంక్షలతో సతమతమవుతున్న కిమ్ రాజ్యానికి చైనా నుంచి ఆర్థిక సాయం అందుతోంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు, ప్రాంతీయ అస్థిరతలకు చెక్ పెట్టే దిశగా అటు జిన్పింగ్, ఇటు కిమ్ జాంగ్ అడుగులు వేస్తున్నారు. అమెరికా, చైనా దోస్తీతో మోదీ ప్రభుత్వం అప్రమత్తం అవుతోంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇండియాకు డ్రాగన్తోనే ముప్పు. బీజింగ్ను ధీటుగా ఎదుర్కోవడానికి న్యూఢిల్లీ సిద్ధమవుతోంది. ఇప్పటికే సైనిక, ఆర్థిక, వ్యూహాత్మక రంగాల్లో స్వయం శక్తిపై మోదీ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మకంగా డ్రాగన్ను నిలవరించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ డాక్టర్ అంది సత్యం గారు. సత్యం గారు, నమస్కారం సార్. నమస్తే అమ్మ. సత్యం గారు, అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖమేనీని హతమార్చిన తర్వాత అది చూసినటువంటి కిమ్ జాంగ్ ఉన్ ఏమైనా భయపడుతున్నారా, లేక మరింత తెగిస్తున్నాడు అని అనుకోవాలా? ఎందుకంటే నేను చనిపోతే నా అణ్వాయుధాలు ఆటోమేటిక్గా అమెరికాపై పడతాయి అని ఆయన చెప్పడము, అంటే నార్త్ కొరియా తెచ్చినటువంటి కొత్త రూలు, ఈ ఆటోమేటిక్ స్ట్రైక్ సిస్టమ్ అనేది కిమ్ బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగానే కనిపిస్తూ ఉంది కదా సార్, ఏమంటారు మీరు? కిమ్ బ్లాక్మెయిల్ చేయటం కన్నా ట్రంప్ బ్లాక్మెయిల్ని అదే ఫక్యలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి కిమ్. ఇప్పుడు వెనుజులాని, తర్వాత ఇరాన్ని చూసిన తర్వాత సహజంగానే ఎలక్ట్ అవుతారు. వెనుజులా అమెరికా జోలికి పోలేదు, అయినా మధురోని ఎత్తుకెళ్ళాడు. అక్కడ ఒక అబద్ధం ఏమిటి అంటే డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టు ఒక అబద్ధం సృష్టించి మధురోని ఎత్తుకెళ్ళారు. అట్లాగే ఇరాను అణ్వాయుధాలు తయారు చేస్తుంది అన్నాడు. ఇవాళ వరకు ఆనవాళ్ళు లేవు.
కానీ అణు ఆయుధాల పేరు మీద మొదటి రోజే ఖొమేనీని వాళ్ళ మొత్తం నాయకత్వాన్ని చంపేశాడు. ఈ రెండు చూసిన తర్వాత పాతవి వదిలేయండి, పాత ఇరాక్ది కానీ ఇంకా ఇతర విషయాలు వదిలేద్దాం. లేటెస్ట్గా ఇవి రెండు ఎగ్జాంపుల్స్. ఇవి చూసిన తర్వాత ఏ దేశం వల్లైనా ఈ సహజంగానే అడ్మినిస్ట్రేషన్ అలర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ మధ్య జెలెన్స్కీ కూడా అన్నాడు, ఏమనంటే పుతిన్కి కూడా అదే గతి పట్టుద్ది, మధురో గట్టిన గతే, అమెరికా ఎత్తుకుపోద్ది అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇట్లా ఒక పోలీస్ పాత్ర, తర్వాత ఒక స్మగుల్డ్ పాత్ర వహిస్తున్నటువంటి అమెరికాని మళ్ళీ నిలవరించడానికి సహజంగానే ఉత్తర కొరియా అడ్మినిస్ట్రేషన్ అలర్ట్ అయి ఉంటుంది. అలా అలర్ట్ అయినటువంటి వాటినే వార్తలు రకరకాలుగా అమెరికా సిఐఏ వార్తలు పంచుతూ ఉంటుంది. దానికి ఆ అలవాటు ఉంది. అబద్ధాలు ప్రచారం చేయటం ముందు దాన్ని ఎదుర్కొనేటందుకు అమెరికా ఈ దాడి చేస్తుందని చెప్పటం. కాబట్టి ఉత్తర కొరియా మీద కూడా అటువంటి ఇరాను తర్వాత మధుర ఎత్తుకెళ్ళిన వెనుజులా మీద చేసినటువంటి వ్యూహమే ఏవైనా ఉత్తర కొరియా మీద అమలు చేస్తుందో అనుమానం వస్తే సహజంగానే ఉత్తర కొరియా అలర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత వీళ్ళు ప్రచారం చేస్తున్నట్టుగా ఉత్తర కొరియాలో స్టార్వేషన్ డెత్స్ ఉన్నాయి, అల్లాడిపోతారు ప్రజలు అనేది ఒకటిదే. ఎందుకంటే దానికి చైనాకు మంచి సంబంధాలు ఉన్నాయి, కార్డియల్ రిలేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ స్థితిలో ఉంటే అది చైనా వెంటనే వాటికి కావాల్సినటువంటి అనేకమైనటువంటి సప్లైలు చేస్తుంది. ఉత్తర కొరియా తనకున్నట్టు ఆయుధ సంపత్తిని సహకరిస్తూనే ఉంది. మొన్న పోయి దరిదాపు ఉక్రెయిన్లో రష్యా తరఫున యుద్ధం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఇతరత్ర డిఫెన్స్ టెక్నాలజీ కానీ ఇతరత్ర డ్రోన్స్ కూడా సప్లై చేసినట్టుగా ఉత్తర కొరియా సప్లై చేసినట్టుగా ఉత్తర కొరియా ఇరానే రష్యాకు సప్లై చేసినట్టుగా వార్తలు వచ్చాయి. కాబట్టి ఉత్తర కొరియా అడ్వాంటేజ్ ఉన్నటువంటి వాటిని ఎగుమతి చేసి వాళ్ళకి ఏదైనా వ్యవసాయ ఉత్పత్తులు కానీ ఇతర ఇంకా కన్జ్యూమబుల్స్ కానీ కావాల్సి ఉంటే చైనా సర్ప్లస్ కంట్రీ ఆ విషయాలలో, కాబట్టి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ముందే అమెరికా ఒక దేశాన్ని కార్నర్ చేయాలన్నా, ఒక దేశం మీద దాడి చేయాలన్నా నెగిటివ్ ప్రచారం చేస్తూ ఉంటుంది. అట్లా ఒక్కొక్క దేశంతో ఒక్కొక్కటి, ఉక్రెయిన్ తోటి రష్యా మీద, తర్వాత ఇజ్రాయెల్ తోటి ఇరాన్ మీద, లెబనాన్ మీద, పాలస్తీనా మీద, తర్వాత అట్లాగే ఉత్తర కొరియా మీద దక్షిణ కొరియా ద్వారా ఇలా ఒక వ్యూహాత్మకంగా అమెరికా ముందే పిచ్చి కుక్కని చంపటం కోసం చేసిన ప్రచారం లాగా ఆ దేశంలో స్టార్వేషన్ డెత్స్ ఉన్నాయని, లేదా అణ్వాయుధాలు సిద్ధంగా పెట్టుకుందని ఇటువంటివన్నీ ప్రచారం చేసి ఇగో ఇందుకు మా మీద దాడి చేయడానికి కిమ్ సిద్ధమైంది కాబట్టి మేము ముందే దాడి చేసినామని చెప్తుంటది అమెరికా. ఇవన్నీ కాకమ్మ కబుర్లు. కాబట్టి ఒకవేళ మనం ఇవాళ ఇరాను తర్వాత వెనుజులాను చూసిన తర్వాత కిమ్ చేసేదే రైటేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయిల్ రిచ్ కంట్రీ 18% రిజర్వ్స్ ఉన్నటువంటి వెనుజులాని బలహీనపరిచాడు, 12% ఆయిల్ రిజర్వ్స్ ఉన్నటువంటి ఇరాన్ని బలహీనపరిచాడు. మరి అటువంటి దేశాలని తనకు డిఫెన్స్లో శత్రువులుగా ఉన్నటువంటి దేశాలను ఆ విధంగా స్మార్ట్ చేస్తే ఉత్తర కొరియా ఆటమిక్ వెపన్స్ ఉన్నటువంటి దేశం. కాబట్టి దాన్ని నాశనం చేయాలన్నటువంటిది ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుండే. లిబియా మీద చేసినట్టుగా, అదేవిధంగా క్యూబా మీద చేసినట్టుగా, క్యూబాని ఎంత శత్రువుగా 60 ఏళ్ళ నుంచి దిగ్బంధనం చేసినట్టుగానే కొరియాను కూడా దిగ్బంధనం చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ పక్కన చైనా ఉంది కాబట్టి దాని అక్కడ స్టార్వేషన్స్ లేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కిమ్ అందుకు కౌంటర్ సిద్ధమయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఉత్తర కొరియా మిజైల్స్, అమెరికాను తాకగల మిజైల్స్ ఉన్నాయి ఉత్తర కొరియా దగ్గర. ఆ రేంజ్లో వాళ్ళు ఉత్పత్తి చేసుకున్నారు, గతంలో ప్రయోగించి కూడా చూపెట్టారు. కాబట్టి సహజంగానే సన్నాహాలు చూపెట్టి మా జోలికి ఇస్తే మేము ఈ ప్రయోగిస్తామని చెప్పేటువంటి అవకాశం ఉంది. ఓకే, అంటే ఇప్పుడు ట్రంప్ ఈ టాస్క్ని జిన్పింగ్కి అప్పగించడం వెనుక వ్యూహం ఏంటంటారు సార్? అంటే కిమ్ చైనా మాట వింటాడు అనా, లేకపోతే అంటే రష్యా అండ ఉంది కాబట్టి జిన్పింగ్ కూడా ఏమైనా కిమ్ లైట్ తీసుకుంటాడా? ఈ 3 దేశాలకు పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ఉందండి, రష్యాకు, చైనాకు, తర్వాత ఉత్తర కొరియాకు. సరే, అఫ్కోర్స్ రష్యా ఇప్పుడు కమ్యూనిస్ట్ దేశం కాదనుకోండి, గతంలో ఇవన్నీ వారసా బ్లాక్లు ఉన్నటువంటి దేశాలే. రష్యాని పక్కకు పెడితే మంచి ఆర్థిక తర్వాత రాజకీయ సంబంధాలు ఉన్న దేశాలు 2, చైనా, ఉత్తర కొరియా. 2 దేశాల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉంది, ఏకపార్టీ పాలనలు ఉన్నాయి. కాబట్టి ఏకోన్ముఖంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంది. అందుకే ఖచ్చితంగా
ఒకవేళ జిన్పింగ్ని మధ్యవర్తిగా అడిగాడు అనేది నిజమైతే జిన్పింగ్ ఆ పాత్ర నిర్వహించగలడు. ఎందుకంటే ఒకవేళ జిన్పింగ్కు ట్రంప్ ఏం సీక్రెట్ చెప్పాడు, మా ఉద్దేశంలో ఉత్తర కొరియా మీద దాడి చేయం, భవిష్యత్తులో దాడి చేయబోము అని జిన్పింగ్ హామీ ఇచ్చాడా? అట్లని చెప్పండి కిమ్ని చెప్పి వాళ్ళ ఈ ఆటమిక్ మిజైల్స్ని కూడా ఉపసంహరించుకోమనండి అని అట్లా ఏమన్నా చెప్పుంటాడా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మీడియా అనుమానం. అందుకే జిన్పింగ్ని మధ్యవర్తిగా ఉన్నాడు అన్నటువంటి వార్తలు ఫ్లోట్ అవుతున్నాయి. యా, మిడిల్ ఈస్ట్లో అమెరికా ఇరాన్ సంక్షోభాన్ని చల్లార్చడం కోసం పాక్ ఆర్మీ చీఫ్ రంగంలోకి దిగినప్పటికి కూడాను ఎలాంటి లాభం లేకపోయింది. అంటే అటు ఇరాన్ వినట్లేదు, ఇటు అమెరికా కూడా లైట్ తీసుకుంటోంది, పట్టించుకున్నటువంటి సిచ్యువేషన్. ఈ గ్లోబల్ డిప్లొమసీలో పాక్ ఒక ఫెయిల్డ్ బ్రోకర్గా మారిందంటారా? ఏ దేశమైనా ఇవాళ మధ్యవర్తిత్వం ఉన్న దగ్గర ఆ దేశాలు కమాండ్ చేయలేవు. కేవలం డయాస్ క్రియేట్ చేస్తుంది, ఒక వేదిక సృష్టిస్తుంది. అంతేకాక మనకు పాకిస్తాన్ వ్యతిరేకత ఉంది కాబట్టి పాకిస్తాన్ ఫెయిల్యూర్ కంట్రీ అని మనం అంటుంటాం. కానీ ఏ దేశమైనా, పాకిస్తాన్ అయినా ఇండియా అయినా ఎవరైనా రెండు దేశాల మధ్య చర్చలకు ఒక వేదిక ఏర్పాటు చేయడం అందరూ హర్షిస్తారు కదా. కాబట్టి అట్లా అనుకుంటే ఇరాన్ తర్వాత అమెరికా ఎక్కడ చర్చలు చేసింది? ఇరాన్ దాడి మీద జరగకముందు మరొక థర్డ్ కంట్రీలో చర్చలు కొనసాగిస్తుంటాం క్రితమే ఒక రౌండ్ ఫెయిల్ అయింది, మూడో రౌండ్ కూర్చుందాం అనుకున్నప్పుడే ఏమరపాటుకు గురి చేసి చర్చలు జరుగుతున్నాయి కాబట్టి దాడులు ఉండవనుకొని అందరూ ఒక దగ్గర ఉన్నారు. ఇరాన్ పొలిటికల్ లీడర్షిప్, మిలిటరీ లీడర్షిప్ బాంబింగ్ చేసి చంపేసింది. కాబట్టి అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ మనకు ఇటువంటి హానర్ చేసినటువంటి కంట్రీ కానీ రాజధాని కానీ రెస్పాన్సిబిలిటీ కాదు కదా. కాబట్టి ఆ రెండు దేశాల మధ్య రియాలిటీ ఉండాలి, రియలైజ్ కావాలి. రియలైజ్ అయితే అవకాశం ఉంది. కాబట్టి ఫెయిల్యూర్ అయింది కాబట్టి పాకిస్తాన్ నిందించవచ్చు. పాకిస్తాన్ సక్సెస్ అయితే క్రెడిబిలిటీ వస్తుంది, సక్సెస్ కాలేదు కాబట్టి ప్రేక్షకుడిగా మిగిలిపోద్ది. యా, ఇప్పుడు అమెరికా తన అవసరాల కోసం చైనాతో దోస్తీ చేస్తూ ఉంది, కానీ మనకు మాత్రం సరిహద్దుల్లో చైనాతో చాలా ముప్పు ఉంది. ఓవైపు లడక్ కావచ్చు, మరోవైపు హిందూ మహాసముద్రంలో కూడా చైనా మనల్ని ఘెరావ్ చేస్తూ ఉంది. సో అమెరికా నమ్మక ద్రోహం చేసేలా ఉంటే కనుక మన ప్రభుత్వం ఒంటరిగా డ్రాగన్ను తిప్పికొట్టగలదంటారా? అసలు చైనాకు అమెరికాకు వైరుధ్యం ఉందండి, శత్రుత్వం ఉంది. చైనా అమెరికా మిత్రుడని మనం అజ్యూమ్ చేయటమే కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు కదా సార్ ట్రంప్, చైనాతో స్నేహం కోసం రకరకాల ప్రయత్నాలు. నో 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 ఆర్థిక సంబంధాల కోసమే. ఎందుకంటే అమెరికాకు ఇంపోర్ట్స్ కావాలి. దరిదాపు $400 బిలియన్ రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెద్ద వాణిజ్యం చైనా అమెరికా మధ్య ఉన్నటువంటి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఎక్యురేట్గా $419, అరౌండ్ $20. అంటే $420 బిలియన్ రెండు దేశాల మధ్య ఉంది. అట్లాగే చైనాకు మిగిలింది $300 బిలియన్ సర్ప్లస్ ఉంది చైనా. ఇప్పుడు తర్వాత రేర్ ఎర్త్ మెటీరియల్లో కానీ లేదా ఎలక్ట్రానిక్ కానీ ఇటువంటి విషయాల్లో చైనా మీద ఆధారపడుతుంది అమెరికా. కాబట్టి అమెరికా కూడా అట్లాగే, చైనా కూడా అట్లాగే అమెరికా ఆధారపడుతున్నటువంటి స్థితి ఉంది. కాబట్టి చైనా ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుంది, అమెరికా వాళ్ళ ప్రొటెక్షన్ కోసం, వాళ్ళ సెల్ఫ్ సఫిషియన్సీ కొరకు చైనా మీద ఆధారపడుతుంది. ఎందుకంటే ఇవాళ ఈవీ వెహికల్స్ కానీ లేకపోతే స్పేసు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కానీ వీటన్నిటిలో కూడా ఇవాళ రేర్ ఎర్త్ మెటీరియల్ అవసరం. అవి లేకుండా సాధ్యం కాదు, మిజైల్స్లో కానీ ఎక్కడైనా. కాబట్టి చైనా మీద ఆ విషయంలో ఆధారపడుతుంది. చైనా అసలు రిజర్వ్సే 60% రిజర్వ్స్ రేర్ ఎర్త్ మెటీరియల్ చైనాలో ఉన్నాయి. ప్రొడక్షన్ 90% ప్రొడక్షన్ చైనా కమాండ్ చేస్తుంది. కాబట్టి చైనా మీద ఆధారపడక తప్పట్లేదు. ఆ మధ్య కూడా ట్రంప్ టారిఫ్లు ఎక్కువ వేస్తే చైనా వాటి సప్లై ఆపేసింది. వెంటనే కాలబేరానికి వచ్చి చైనా షాంఘై టాక్స్కు ట్రంప్ పోయి రిక్వెస్ట్ చేశాడు, అప్పుడు హానర్ చేశాడు చైనా. కాబట్టి అవి మిత్ర దేశాలు అనేటువంటిది కాదు. ఎందుకంటే చైనా $21 ట్రిలియన్ ఎకానమీ, అమెరికా $31 ట్రిలియన్ ఎకానమీ. మాకు నియరెస్ట్ రైవల్ చైనాని కట్టడి చేయాలని చెప్పేసి చుట్టూ కూటమిలు ఏర్పాటు చేసింది. ఇప్పుడు క్వాడ్ అదే కదా, చైనాకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిందే కదా. కాబట్టి క్వాడ్కి వ్యతిరేకంగా ఇండియా ఉన్న తర్వాత ఇండియా శత్రు, చైనా మిత్రుడు అనుకోవటం రాంగ్ అజంప్షన్. అంటే ఒకవేళ చైనాతో డీల్ కుదుర్చుకోవడానికి, అంటే ఆర్థిక పరమైనటువంటి అవసరాల కోసమైనా అమెరికా అర్రులు చేస్తా ఉంది చైనాతో దీనికోసం. ఇన్ కేసు ఒకవేళ వాళ్ళిద్దరూ ఒకటైతే సార్,
రోజా గారు, సైద్ధాంతికంగా చైనాకు అమెరికాకు వైరుధ్యం ఉంది, అవును. ఆర్థికంగా చైనాకు అమెరికాకు వైరుధ్యం ఉంది. ఒకదాన్ని ఇంకోటి ఓవర్టేక్ చేయాలన్నటువంటి పద్ధతుల్లో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా బ్లాక్స్ ఏర్పడి ఆ బ్లాక్స్ కనుక సపోర్ట్ ఉంటున్నాయి రెండు దేశాలు కూడా. కాబట్టి అవి వదిలేసి భారత్ అమెరికా శత్రు దేశాలు అవుతాయనేటువంటిది రాంగ్ అజంప్షన్. ఎందుకంటే భారతదేశం గతంలో ఇందిరాగాంధీ టైంలో స్వతంత్రంగా వ్యవహరించింది. ఇప్పుడు అటువంటి స్వతంత్రం కూడా వ్యవహరించట్లేదు కదా. గాల్వాన్ దగ్గర ఘర్షణ వచ్చినప్పుడు ఎమ్మటే మనం అమెరికా దగ్గర పోయినాం. అమెరికా వెంటనే రంగంలో దిగింది. అవసరమైతే అసలు వాళ్ళే వచ్చి గాల్వాన్లు ఇన్వాల్వ్ అవుతాం అనేటువంటి దశకు పోయింది. పాక్ మనకు ఘర్షణ జరిగినప్పుడు పాక్ అమెరికా సపోర్ట్ చేసిన తర్వాత మనం కళ్ళు తెరిచాం. లేకపోతే మనకే మిత్రుడు, మన మోడీకే మిత్రుడు ట్రంప్ మనం రాంగ్ అజంప్షన్ చేశాం. కానీ చివరికి ఏమైంది, పాకిస్తాన్ సపోర్ట్ చేసింది. కాబట్టి మనకు చైనాకు వైరుధ్యం శత్రుత్వం అన్నదానికన్నా చైనాకు అమెరికాకి ఎక్కువ శత్రుత్వం ఉంది. ఆ చైనా అమెరికా మిత్రుడు అన్నదానికన్నా మనం అమెరికాని ఎక్కువ మిత్రుడుతున్నాం. అమెరికా చెప్పిన మాట చైనా వినట్లే, కానీ అమెరికా చెప్పిన మాట మనం వింటున్నాం. కాబట్టి ఆ వైరుధ్యం ఉంటుందని నేను అనుకోను. కానీ ఏదేమైనా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో సావరెంటీ అనేది కేవలం పొలిటికల్ డెసిషన్ మీద ఆధారపడలేదు గతంలో లాగా. టెక్నాలజీ మీద ఆధారపడి ఉంది, సెల్ఫ్ సఫిషియన్సీ మీద ఆధారపడింది. ఒక దేశం సెల్ఫ్ సఫిషియన్సీ ఉంటే, ఒక దేశం టెక్నాలజీడ్ సొసైటీగా మారితే అప్పుడు మాత్రమే సావరెంటీని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నాం. అవి రెండు లేకుండా ఆర్థిక సార్వభౌమత్వం, రాజకీయ సార్వభౌమత్వం అంటే నిలబడే పరిస్థితుల్లో లేవు. ఇప్పుడు చైనా అతి తెలివి గురించి చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి సార్. చైనా అసలే జిత్తులు మారినక్క. ఇప్పుడు చైనా ట్రంప్ను నమ్మించి తెర వెనక కిమ్కు ఆర్థికంగా ఈ సైనికంగా సహాయం అందిస్తూ ఏమైనా అమెరికాను బురిడి కొట్టిస్తుందా చైనా అనేటువంటిది కూడా? అది ఒక 10 ఏళ్లలో ఆర్థిక అభివృద్ధి ద్వారానే బురిడి కొట్టేస్తుందని అమెరికా భయపడుతుంది. ఇంకో 10 ఏళ్లలో మమ్మల్ని దాటేస్తుంది ఎకానమీ అనే దగ్గర ఆలోచన వచ్చే ఇప్పటికీ 7 ఏళ్ళు అయింది. ఇంకో 10 ఏళ్ళు చైనాని చైనాని రెసిస్ట్ చేయడానికి అమెరికా చేయని ప్రయత్నాలు లేదు 7 ఏళ్ళ నుంచి. ఇంకా రానున్న 10 ఏళ్ళు కూడా చేస్తుంది. 10 ఏళ్లలో ఓవర్టేక్ చేయాలనేటువంటిది చైనా ఆబ్జెక్టివ్ అమెరికాని. కానీ దాన్ని రెసిస్ట్ చేయడానికి అమెరికా చాలా ప్రయత్నం చేస్తే ఆ మధ్య విదేశాంగ ప్రతినిధి కూడా మాట్లాడింది మీకు తెలిసిందే. చైనానే వదిలేసి డెవలప్మెంట్కు మేము వదిలేసినాం, ఇండియాను ఆ విషయంలో వదిలేసే ప్రసక్తే లేదని స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి ఇతర దేశాలు అభివృద్ధి కావటం, స్వతంత్రంగా వ్యవహరించడం అమెరికాకు ఇష్టం ఉండదు. చైనాను అలా చేశాం, సీరియస్గా తీసుకోలేదు, ఇప్పుడు భారత్ని ఆ తప్పు చేయమని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి చైనా భారతదేశానికి గాల్వన్ ఘర్షణలు ఒకవైపు జరుగుతుంటే కూడా ట్రేడ్ ఆగలే. ఇద్దరి మధ్య $130 బిలియన్ ట్రేడ్ ఉంది చైనాకు ఇండియాకు మధ్య. కాబట్టి రానున్న కాలంలో ఇప్పుడు ట్రంప్ పోయి అక్కడ చైనాతోటి చర్చలు జరిపినప్పటికి కూడా అమెరికా ఇండియా టాక్స్ నడుస్తున్నాయి. ఏది బయోలేటరల్ అగ్రిమెంట్ చేసుకోవటానికి, బ్యూటీ అగ్రిమెంట్ చేసుకోవటానికి, బయోలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవటానికి. కాబట్టి ఒక దేశం కార్డియల్ రిలేషన్స్ కొరకు, ఆర్థిక అవసరాల కొరకు, రక్షణ అవసరాల కోసం నిర్ణయాలు తీసుకుంటుంటే వాటి క్రైటీరియా తీసుకొని మనం చెప్పలేము. కానీ ఒక డిఫెన్స్ డీల్స్ అప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉంటాం సహజం, ఒక దేశంతో ఇంకో దేశం. సార్, ట్రంప్ ఫస్ట్ టైం అయినప్పుడు, ప్రెసిడెంట్గా అయినప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, కిమ్ని ఆయన లిటిల్ రాకెట్ మ్యాన్ అని చాలా ఎటకారంగా గేల్ చేస్తూ మాట్లాడాడు. ఇప్పుడు అదే కిమ్ను బతిలాడడానికి జిన్పింగ్ను దూతగా పంపిస్తూ ఉన్నాడు. అంటే దీని అర్థం అమెరికా నార్త్ కొరియాకు భయపడుతోందా? గతంలో వియత్నాంలో చర్చ జరిగినప్పుడు కిమ్, ట్రంప్ మ్యూట్ అయ్యారు. మ్యూట్ అయినప్పుడు కొన్ని చర్చలు జరిగాయి. కానీ ఇప్పుడు ఆయన జోక్ వేస్తేనే కాదు, అసలు ట్రంప్ మాట్లాడినా ఇంకెవరైనా మాట్లాడినా ఆటమిక్ వార్ హెడ్స్ మిజైల్స్ ప్రయోగించడంలో నార్త్ కొరియా ఆగలేదు. కంటిన్యూస్గా ఒక రేంజ్ తర్వాత ఒక రేంజ్, ఒక రేంజ్ తర్వాత ఒక రేంజ్, 2000 కిలోమీటర్ల తర్వాత 5000 కిలోమీటర్లు ఛేదించేటువంటి లక్ష్యాలతోటి మిజైల్స్ నార్త్ కొరియా డెవలప్ చేస్తూ ఉంది. అసలు ఆ పరీక్షలు చూస్తే మనకేమనిపిస్తుంది అంటే, గతంలో 11 నుంచి 16వ శతాబ్దంలో దేవాలయాలు చూస్తే మనకేమనిపిస్తుంది, అసలు ప్రజలు ఇంకో పని చేసిర్రా, అందరు కలిసి దేవాలయాలు నిర్మించిర్రా అనిపిస్తుంది. మనం తమిళనాడు కానీ కర్ణాటక కానీ దేవాలయాలు చూస్తే, ఇప్పుడు ఉత్తర కొరియా ప్రయోగాలు చూస్తే వీళ్ళు సన్నందినిగా ఇదే పని చేస్తారా, మిజైల్సే ఉత్పత్తి చేస్తారా, ఇంకేమైనా చేస్తారా అనుమానం వస్తుంది మనకు. కాబట్టి అందుకని మిజైల్స్ ఆ స్థాయిలో వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు.
నిరంతరం టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. దరిదాపు అమెరికాని టార్గెట్ చేయగలిగిన రేంజ్లో మిజైల్స్ తయారు చేశారు. ఉత్తర కొరియా అమెరికా కన్నా మొనగాడు, ఉత్తర కొరియాను చూసి భయపడుతుంది. ఇవన్నీ కరెక్ట్ కాదు. కానీ ఒక శక్తివంతమైన దేశంగా మదురో ఎత్తకపోతే వెనుజులా లాగా, తర్వాత ఖొమేని చంపేస్తే ఇరాన్ అమెరికా స్థావరాల మీద దాడి చేసింది, కానీ అమెరికా మీద దాడి చేయలే. గల్ఫ్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలు 8-9 స్థావరాల మీద దాడి చేసింది, కానీ అమెరికా మీద దాడి చేసేంత రేంజ్ మిజైల్స్ ఇరాన్ దగ్గర లేవు. ఆ డిగో గార్షాకు ఒకటి ఒడ్డుకొచ్చి పడిందంటేనే ప్రపంచం అంతా నివారిపోయింది ఈ స్థాయిలో ఇరాన్ దగ్గర మిజైల్ ఉందా అని. కానీ నార్త్ కొరియా ఓపెన్గా డిక్లేర్ చేస్తుంది ఏ స్థాయి మిజైల్స్ ఎన్ని వేల కిలోమీటర్లు రేంజ్ టార్గెట్ చేయగలదనేది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు కిమ్ తోటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం సహజం అమెరికా. ఓకే, ఇప్పుడు ఇరాన్తో అంటే సుప్రీం లీడర్ని చంపేసిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ వీళ్ళు అన్నట్టుగా ఉంది. ఇరాన్ తర్వాత కిమ్మే మా టార్గెట్ అన్నట్టుగా యుఎస్ కదలికలు ఉన్నాయి. అంటే నార్త్ కొరియాలో కూడా వాళ్ళు డీక్యాపిటేషన్ స్ట్రైక్, అగ్రనేతలను టార్గెట్ చేయడమే తమ పనిగా పెట్టుకున్నారు అనిపిస్తోంది. ఎస్, ఇప్పుడు మనకు ఇప్పుడు మీరు చెప్పేది మూడో ఉదాహరణ. మదురో తర్వాత, ఖొమేని తర్వాత ఇప్పుడు కిమ్. కాబట్టి ఆ ఎత్తుకుపోవటానికి బహుశా ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా అమెరికా. ఎందుకంటే గతంలో గడాఫీ మీద అనేక సార్లు హత్యా ప్రయత్నం చేసింది, ఫెడరల్ కాస్ట్రో మీద 100 సార్లు హత్యా ప్రయత్నం చేసింది CIA, క్యూబా అధ్యక్షుడి మీద. కాబట్టి కిమ్ను ఎత్తుకుపోవటానికి అందులో గ్రేట్గా ప్రకటిస్తున్నాడు ట్రంప్, ఎత్తకపోయే టెక్నాలజీ మా దగ్గరే ఉంది, ఎవరి దగ్గర లేదని. అటువంటప్పుడు ఉత్తర కొరియా అలర్ట్ కావటం సహజమే. కాకపోతే ఆలస్యం ఎందుకు చేస్తుందంటే ఆటమిక్ మిజైల్స్ ఎత్తకపోయినాక కూడా మదురై ఎత్తకపోతే ఏమనలేదు, ఇరాన్లో చంపేస్తే కూడా వాళ్ళకి ఆ క్యాపబిలిటీస్ లేవు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఉత్తర కొరియా నుంచి ఆ కిమ్ని ఎత్తుకెళ్తే ఆ డేంజర్ ఉంది. ఇరాన్లో ఖొమేని చంపేస్తే సరెండర్ అవుతారు అనుకోరు. కానీ IRGC స్ట్రాంగ్ ఉండి వాళ్ళ కమాండర్స్ ఒక్కొక్కరు చనిపోయినా రెసిస్ట్ చేస్తుంది IRGC. తర్వాత ఒక దేశం యూనిట్గా, నేషన్ ఒక యూనిట్గా పనిచేస్తుంది ఇప్పటికి కూడా, ఎంతమంది లీడర్లు చనిపోయినా. దానికి కారణం ఏంటంటే IRGC ఆర్గనైజ్డ్గా ఉంటే కారణం. కాబట్టి ఉత్తర కొరియాలో కూడా సహజంగానే అట్లే, ఇంకా ఇరాన్ కన్నా ఇంకా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఎందుకంటే ఏక పార్టీ పాలన ఉంది, ఏక కమ్యూనిస్ట్ పార్టీ పాలన ఉంది. తర్వాత కిమ్కు భిన్నాభిప్రాయాలు లేవు, ఒకే ఫోర్స్ ఉన్నది. కాబట్టి తదనంతరం కూడా దాడి చేసే అవకాశం లేదు, కాదనలేము. అసలు కిమ్ కూడా అంటే శాంక్షన్స్ ట్రంప్ విధించినప్పటికీ కూడాను ఏ మాత్రం కూడా ఆయన భయపడలేదు కదా సార్ కిమ్. అది ఎంత దేశం అండి, ప్రజలు జాలటం 1 కోటి మంది ప్రజల్ని చైనా పోషిస్తుంది. అదేం పెద్ద లెక్క ఉంది కాదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి సర్ప్లస్ ఏవో కొన్ని ప్రొడక్ట్స్ చైనాకు ఎక్స్పోర్ట్ చేస్తే చైనా ఎక్స్పోర్ట్ చేయగలదు. కాబట్టి మనకు 140 కోట్ల మంది లాంటి పెద్ద దేశాలకు ప్రజలు జాదటం కష్టం. కానీ అందులో అది హైలీ ఎడ్యుకేటెడ్ నేషన్ ఉత్తర కొరియా. దరిదాపు 95% ఎడ్యుకేటెడ్ ఉంది. తర్వాత డిఫెన్స్ టెక్నాలజీ ప్రపంచంలో పోటీ పడే స్థాయి టెక్నాలజీ ఉంది. కాబట్టి ఉత్తర కొరియా సెల్ఫ్ సఫిషియెంట్ ఎకానమీనే. అక్కడ అమెరికా దిగ్బంధనం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటుంది. సార్, ఇన్ కేస్ నెక్స్ట్ వీక్ కనుక జిన్పింగ్ పర్యటన ఫెయిల్ అయితే కిమ్ నిజంగానే ఈ అమెరికా టార్గెట్గా న్యూక్లియర్ మిసైల్ టెస్ట్ చేస్తాడంటారా? ఖచ్చితంగా చేస్తాడు. ఆటమిక్ మిసైల్స్ చేయడు, కానీ లాంగ్ రేంజ్ మిసైల్స్ టెస్ట్ చేస్తాడు. అది రెగ్యులర్ ఫీచరే ఉత్తర కొరియా దేశంలో. కాబట్టి అదేం పెద్ద సమస్య కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు. రైట్, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.